హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కుడికాల స్టూడియో. ఈరోజు మీ ముందుకు మరి ఒక కొత్త నోటిఫికేషన్తో వచ్చాను. అదేంటిదో ఇప్పుడు చూద్దాము. 10+2 అర్హతతో కేంద్ర ప్రభుత్వ ఆహార సంస్థ మైసూర్లో వివిధ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదలైంది. వీడియోలకి వెళ్లే ముందు ఎవరైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదో ముందుగా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. CSIR సెంట్రల్ ఫుడ్ టెక్నాలజికల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ మైసూర్ నుండి జూనియర్ సెక్రటరియట్ అసిస్టెంట్ విభాగంలో జనరల్ F&A అండ్ S&P విభాగాలకు మరియు స్టెనోగ్రాఫర్ విభాగంలో మొత్తం 16 ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవడానికి ప్రారంభ తేదీ వచ్చేసి ఏప్రిల్ 7, 2025 కాగా మరియు దరఖాస్తు చివరి తేదీ వచ్చేసి మే 7, 2025. ఉద్యోగాలు విభాగాల వారీగా చూసుకున్నట్లయితే జూనియర్ సెక్రటరియట్ అసిస్టెంట్ జనరల్కు మొత్తం 10 పోస్టులు మరియు స్టెనోగ్రాఫర్కు టోటల్ 6 పోస్టులు కేటాయించారు. ఇందులో రిజర్వేషన్ కేటగిరీ చూసుకున్నట్లయితే అన్రిజర్వ్డ్, EWS అండ్ OBC, SC, ST విభాగాలకు పోస్టులను కేటాయించారు. ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు ఇంటర్ లేదా తత్సమాన విద్యార్హతతో కలిగి ఉండడంతో పాటు కంప్యూటర్ టైపింగ్ స్పీడ్ 35 words per minute ఉండాలి. ఇక వయో పరిమితి చూసుకున్నట్లయితే జూనియర్ సెక్రటరియట్ అసిస్టెంట్ ఉద్యోగాలకు 28 సంవత్సరాలు, జూనియర్ స్టెనోగ్రాఫర్ ఉద్యోగాలకు 27 సంవత్సరాలుగా నిర్ణయించారు. ఈ వయో పరిమితిలో SC, STలకు 5 సంవత్సరాలు, OBCలకు 3 సంవత్సరాలు వయో సడలింపు కలదు. ఈ ఉద్యోగాలకు శాలరీ సుమారుగా జూనియర్ సెక్రటరియట్ అసిస్టెంట్ పోస్టులకు 36,000 మరియు జూనియర్ స్టెనోగ్రాఫర్ పోస్టులకు 47,000గా కేటాయించారు. ఇక ఎంపిక విధానం వచ్చేసి OMR బేస్డ్ ఆర్ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్గా ఉంటుంది. పరీక్ష వచ్చేసి ఇంగ్లీష్లో మరియు హిందీలో 2 లాంగ్వేజెస్లో ఉంటుంది. ఈ పరీక్షలు వచ్చేసి పేపర్ 1 అండ్ పేపర్ 2 10+2 బేస్డ్లో ఉంటుంది. పేపర్ 1లో 100 ప్రశ్నలు ఉంటాయి. ప్రతి సరి అయిన సమాధానానికి 2 మార్కులుగా కేటాయించారు. ఇందులో నెగటివ్ మార్కులు లేవు. ఈ పేపర్ 1కు 90 నిమిషాల సమయం కేటాయించారు. పేపర్ 1 పూర్తిగా మెంటల్ ఎబిలిటీ ఆధారంగా ఉంటుంది. పేపర్ 1లో జనరల్ ఇంటెలిజెన్స్, క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్, రీజనింగ్, ప్రాబ్లమ్ సాల్వింగ్, సిచ్యుయేషనల్ జడ్జిమెంట్ వంటివి ప్రిపేర్ అయితే సరిపోతుంది. ఈ పేపర్ 1 క్వాలిఫైయింగ్ టెస్ట్ మాత్రమే. ఇక పేపర్ 2 జనరల్ అవేర్నెస్ మరియు ఇంగ్లీష్ లాంగ్వేజ్లపై ఉంటుంది. ఒక్కో విభాగంలో 50 ప్రశ్నలను 30 నిమిషాల సమయంలో పూర్తి చేయాల్సి ఉంటుంది. ప్రతి సరి అయిన సమాధానానికి 3 మార్కులు మరియు ప్రతి తప్పు సమాధానానికి 1 నెగిటివ్ మార్కు ఉంటుంది. ఈ పరీక్ష ఆధారంగానే మెరిట్ లిస్ట్ ప్రిపేర్ అవుతుంది. మెరిట్ లిస్టుకు ఎంపికైన వారికి కంప్యూటర్ టైపింగ్ టెస్ట్ నిర్వహిస్తారు. ఈ టైపింగ్ టెస్ట్ అనేది అభ్యర్థి ఎంపిక చేసుకున్న లాంగ్వేజ్ ప్రకారంగా ఉంటుంది. ఇంగ్లీష్లో లేదా హిందీలో కూడా నిర్వహిస్తారు. ఆన్లైన్లో అప్లై చేసుకోవడానికి స్టార్టింగ్ డేట్ వచ్చేసి ఏప్రిల్ 7, 2025 మరియు లాస్ట్ డేట్ వచ్చేసి మే 7, 2025. దరఖాస్తు రుసుము వచ్చేసి SC, ST, PWBD మహిళా అభ్యర్థులకు దరఖాస్తు రుసుము లేదు. మిగిలిన వారికి దరఖాస్తు రుసుము 500 చెల్లించాల్సి ఉంటుంది. ఇప్పుడు దరఖాస్తు ఏ విధంగా చేసుకోవాలో ఒకసారి తెలుసుకుందాము. సైట్ను ఓపెన్ చేసి పూర్తిగా నోటిఫికేషన్ ఒకసారి చదువుకోవాలి. తర్వాత మీ ఈమెయిల్ ID మరియు మొబైల్ నెంబర్తో రిజిస్టర్ చేసుకోవాలి. ఆన్లైన్ అప్లికేషన్ పోర్టల్లో లాగిన్ అయి అప్లికేషన్ ఫారంను సరిగా నింపాలి. మీరు దరఖాస్తు చేయదలిచిన పోస్టును ఎంచుకొని ప్రాధాన్యతను పేర్కొనాలి. ఒకసారి రిజిస్ట్రేషన్ పూర్తయిన తర్వాత మాత్రమే దరఖాస్తుదారు లాగిన్ క్రెడెన్షియల్తో ఆన్లైన్లో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. దరఖాస్తు రుసుము చెల్లించదలిచిన అభ్యర్థులు SBI లింకును క్లిక్ చేసి ఆన్లైన్ పేమెంట్ చేయాల్సి ఉంటుంది. మరొక ముఖ్య గమనిక ఏమిటంటే ఒక వ్యక్తి మల్టిపుల్ విభాగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు. అభ్యర్థి ఎంపిక చేసుకునే వరుస క్రమాన్ని బట్టి అవకాశం కల్పించబడుతుంది. దరఖాస్తు చేయదలిచిన అభ్యర్థులు ఖచ్చితంగా అప్లోడ్ చేయాల్సిన డాక్యుమెంట్ దరఖాస్తు రుసుము చెల్లించిన SBI కలెక్ట్ రిసిప్టు మరియు రీసెంట్ పాస్పోర్ట్ సైజ్ కలర్ ఫోటో, సిగ్నేచర్ ఆఫ్ ద క్యాండిడేట్ మరియు SSCR ఈక్వలెంట్ సర్టిఫికేట్ విత్ డేట్ ఆఫ్ బర్త్. ఈ డాక్యుమెంట్స్ అన్నీ అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఒకసారి వివరాలు ఎంటర్ చేశాక రీచెక్ చేసుకొని ఫైనల్ సబ్మిట్ క్లిక్ చేయాల్సి ఉంటుంది. ఒకసారి సబ్మిట్ చేసిన తర్వాత మళ్ళీ ఎడిట్ చేయడానికి వీలు లేదు. సో అప్లికేషన్ ఫారంను ప్రింట్ తీసుకోవాలి.
ఈ పోస్ట్లకు సంబంధించిన యూఆర్ఎల్ లింకును కింద డిస్క్రిప్షన్లో వెబ్సైట్ లింక్ ఇవ్వడం జరిగింది. ఎవరైతే అర్హత ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఉన్నారో వాళ్ళు ఆన్లైన్లో అప్లై చేసుకోవచ్చు. డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరిగింది. ఆ లింకును ఓపెన్ చేసి ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి మరియు మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి.